హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి జాయిన్ ఇండియన్ నేవీ అనమాట. 70 షార్ట్ సర్వీస్ కమిషన్ SSC ఐటీ బ్రాంచ్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 21 జనవరి 2023 అయితే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కోసం అయితే సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 5th February 2023 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్టర్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ తీసుకొని మనం మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి విత్ ఆధార్ కార్డు, లేదంటే కనుక రిజిస్టర్ విత్ ఆధార్ అని ఉంటుంది వర్చువల్ ఐడితో. లేదంటే కనుక ఇది క్లిక్ చేస్తే మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, లేదంటే మనకి 10th 12th పాసింగ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, దేంతో అయినా మనం రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అది సెలెక్ట్ చేసుకుని సేవ్ అయితే అనాలి మనం. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ మనకి రిజిస్టర్ విత్ ఆధార్ వర్చువల్ ఐడి ఉంది. ఇక్కడ మనం ఈ ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం వర్చువల్ ఐడి అయితే ఇక్కడ 16 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసి, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇది టిక్ ఆన్ చేసి, ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి మనం సెండ్ ఓటీపీ అంటే మనం ఓటీపీ అయితే వెరిఫై చేసి అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఉన్నది, ఇక రిజిస్టర్ వితౌట్ ఆధార్. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఇంకా 10th or 12th పాసింగ్ సర్టిఫికేట్, లేదంటే పాస్పోర్ట్. వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి, సపోజ్ పాన్ కార్డ్ అయితే పాన్ నెంబర్ ఇచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ ద టెక్స్ట్ అంటే మనం ఈ క్యాప్చా ఇచ్చి ఎంటర్ చేసి అయితే సేవ్ అయితే అనాలి. నెక్స్ట్ మనం ఇలా అయితే వచ్చింది. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ యూ కెన్ లాగిన్ అని వచ్చినది. మనం కింద అయితే మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మిడిల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ లేదంటే కనుక మదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ గార్డియన్ నేమ్, ఈ రెండు కాకపోతే ఇక్కడ గార్డియన్ నేమ్ ఇదైతే ఆప్షనల్ అనమాట. ఏదైతే మనకి ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నదో ఇదైతే మనకి అన్ని కంపల్సరీ ఫీల్డ్స్, అవన్నీ మనం కంపల్సరీగా మ్యాండేటరీగా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం పాన్ కార్డ్ నెంబర్ ఆల్రెడీ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్, మంత్, డే అనమాట. యాజ్ పర్ మనం ఇందాక చూపించినటువంటి నోటిఫికేషన్ ఉన్నటువంటి దాని ప్రకారం మనకి ఎలిజిబిలిటీ దాని ప్రకారం అయితే మన డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి డొమిసైల్ అంటే మన యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడా సింగిలా ఇదైతే ఇక మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th క్లాస్లో అయితే మార్క్ లిస్టులు అయితే ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ అలాగా ఇక్కడ మోల్స్ అనమాట 1 and 2 ఇవైతే మనం ఎంటర్ చేయాలి. డూ యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతున్నది. ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. డూ యూ హ్యావ్ పాన్ కార్డు, మనం పాన్ కార్డుతో రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఇదైతే ఎస్ వచ్చింది ఆటోమేటిక్గా. మనకి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి అయితే ఇవ్వచ్చు, లేదంటే మనం అయితే నో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్ అయితే ఉన్నది మనకి ఏది ఎలిజిబుల్ అయితే అదైతే ఇవ్వాలి. ఇక్కడ మన హయ్యెస్ట్ స్ట్రీమ్ ఏదైతే మనం చదివామో కంప్యూటర్ సైన్స్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి అకౌంట్ డీటెయిల్స్, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. మీరు అయితే ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇక్కడ జనరేట్ అయితే చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి పాస్వర్డ్ మినిమం 6 క్యారెక్టర్స్ నుంచి మనకి 20 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలి. కంటైన్ అట్లీస్ట్ 1 లోయర్ కేస్, 1 అప్పర్ కేస్, 1 స్పెషల్ క్యారెక్టర్ అండ్ 1 డిజిట్తో మనం ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకొని ఇక్కడ సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం ఇక్కడ ఇది టిక్ ఆన్ చేసి ఈ రెండు ఇక్కడైతే మనం సేవ్ అయితే అనాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది. ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి వచ్చింది. మన ఈమెయిల్ ఐడికి అయితే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇఫ్ నాట్ వెరిఫైడ్ విత్ ఇన్ 24 hours మనమైతే ఆ ఈమెయిల్కి వచ్చినటువంటి లింక్ని అయితే వెరిఫై అయితే చేయాలి విత్ ఇన్ 24 hours. లేకపోతే కనుక అది అయితే డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన ఈమెయిల్ ఐడికి అయితే లింక్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే మనకి మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే వచ్చింది.
ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం వెరిఫై చేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం లాగిన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ లాగిన్ ఉంది. ఇక్కడైతే మనకి కరస్పాండెన్స్ స్టేట్ అయితే అడుగుతున్నది, అదైతే ఇచ్చాము. ఇక్కడ మనం అయితే క్యాప్చా ఎంటర్ చేసాము, సేవ్ అన్నాము. నెక్స్ట్ మనకి ఇలాగైతే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇచ్చాము, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాము, క్యాప్చా ఇచ్చాము. ఇక్కడైతే మనం లాగిన్ అయితే అవుతున్నాము. ఇలాగైతే వచ్చింది ఫ్రెండ్స్. మనకి మై డాష్బోర్డ్ మన పేరుతో అయితే ఒక డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిన తర్వాత మనకి డాష్బోర్డ్ అయితే వచ్చింది మన పేరుతో. ఇక్కడైతే మనకి ఎడిట్ ప్రొఫైల్ అని వచ్చింది. ఇక్కడ మనకి యూజర్ ప్రొఫైల్ దీని మీద క్లిక్ చేసాం. మన పేరు ఇవన్నీ మనం ఆల్రెడీ ఇచ్చాము గతంలో, అవన్నీ ఇక్కడ వచ్చాయి అన్నమాట. మన నేమ్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేము, అలాగే మన మొబైల్ నెంబర్ ఇవన్నీ వచ్చాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది, ఇది కూడా మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఇంకా హైయెస్ట్ స్ట్రీమ్ అది కూడా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మన అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇదైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మోల్స్ అనమాట మనకి యాజ్ పర్ 10th క్లాస్. తర్వాత ఇక్కడ మనకు పాన్ కార్డు ద్వారా మనం రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకైతే ఇదైతే వచ్చింది. ఇవైతే మార్చుకోవచ్చు. ఇక్కడ మనం క్యాప్చర్ ఇచ్చే సేవ్ అంటే మనకి సేవ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కరెంట్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. మనం ఇలాగా క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. మన ఐటీ బ్రాంచ్కి సంబంధించి జూన్ 2023 ఇదైతే మనకి పబ్లిష్ అయింది 28th January 2023. లాస్ట్ డేట్ వచ్చి 5th February 2023 అనమాట. ఇక ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనం అప్లై చేయాలని దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. దీని మీద అయితే క్లిక్ చేసాం మనం. ఇలా అయితే వచ్చింది SSC IT June 2023. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇవైతే టిక్ ఆన్ చేయాలి. డిక్లరేషన్స్ ఐ హ్యావ్ రీడ్, అండర్స్టాండ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అని చదువుకున్నాము అని చెప్పేసి మనం ఇదైతే ఇవ్వాలన్నమాట. ఇంకా SSC ITకి సంబంధించి మనకి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదైతే మనం ఇది కూడా టిక్ ఆన్ చేసాము. ఇక్కడ మనకి అప్లై నవ్ అని ఉంది, దీని మీద అయితే క్లిక్ చేసాము. ఇక్కడ మనకి పర్సనల్ పర్టికులర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఫుల్ నేమ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ 10th క్లాస్, మీ యొక్క 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. నేషనాలిటీ అయితే ఇండియన్ అనమాట. ఇంకా మోల్స్ కూడా ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. ఇంకా డొమిసైల్ అంటే మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్, మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ యొక్క స్టేట్ అనమాట. ఇవన్నీ మనం ఎంటర్ చేసి తర్వాత ఇదైతే టిక్ ఆన్ చేయాలి. ఇంకా కిందకు వచ్చేసి ఎంటర్ 12-digit ఆధార్ నెంబర్, ఇక్కడైతే మీ యొక్క 12-digit ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఫిల్ అయితే చేయాలి. ఇంకా డూ యూ హ్యావ్ పాన్ కార్డ్ ఉంటే కనుక ఈ నెంబర్ అయితే ఇవ్వాలి, లేదంటే అవసరం లేదు. ఇంకా డూ యూ హ్యావ్ ఓటర్ ఐడి ఉంటే కనుక ఎస్, ఇక్కడ ఈ నెంబర్ అయితే ఇవ్వాలి, నో అయితే అవసరం లేదు. అలాగే పాస్పోర్ట్, అలాగే రేషన్ కార్డ్ ఇచ్చేసి మనం సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ మన నెక్స్ట్ ఎడ్యుకేషన్ పర్టికులర్స్ అనమాట. గ్రాడ్యుయేషన్కి సంబంధించి మనం హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్లో అయితే ఇచ్చాము. హైయెస్ట్ స్ట్రీమ్ కూడా ఇప్పుడు మనం ఎంటర్ చేసాము అక్కడ ప్రొఫైల్లో. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంకా క్యాండిడేట్ స్టేటస్ అంటే కంప్లీటెడ్ ఫైనల్ ఇయర్ అనమాట. ఇంకా మార్క్స్ అవైలబుల్ ఇన్ పర్సంటేజ్ ఆర్ గ్రేడ్ నేను ఆల్రెడీ ఎంటర్ చేసినటువంటి ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి. గ్రేడ్ అయితే గ్రేడ్, లేదంటే పర్సంటేజ్ అనమాట. మీకు ఏదైతే అప్లికబుల్ అదైతే అక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడికి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా రెగ్యులరా ఇదైతే వస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అగ్రిగేట్ పర్సంటేజ్ టిల్ 5 సెమిస్టర్స్ వరకు మనకి ఎంత అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చింది అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్, టోటల్గా మొత్తం మీద మనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇవన్నీ మనం అక్కడ ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి నాకు అన్ని ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. ఇంకా యూనివర్సిటీ నేమ్ అనమాట, అలాగే కాలేజీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా కాలేజీ స్టేట్ మనం ఏ స్టేట్లో చదువుకున్నాం, ఇంకా కాలేజీ డిస్ట్రిక్ట్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇవన్నీ ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. ఇంకా ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి మనం 3 సబ్జెక్ట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అవి సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే మనకి ఆటోమేటిక్గా అయితే వస్తాయి అన్నమాట. 10th ఇంటర్మీడియట్లో మనకి 60% అయితే ఉండాలి ఇంగ్లీష్లో. ఇంకా కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ టోటల్
మార్క్స్ క్యాలిక్యులేట్ అనమాట, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్లో మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంకా మన సీరియల్ నెంబర్ మార్క్ షీట్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి టోటల్గా మన మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంకా పర్సంటేజ్, ఇంకా సీరియల్ నెంబర్ ఆఫ్ మార్క్ షీట్ అనమాట. ఇంకా మన 10thలో ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ 100కి 75 అలాగే. ఇక్కడైతే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అన్నాం. ఇంకా మిలిటరీ రికార్డ్కి సంబంధించి హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బిఫోర్, మనం ఎప్పుడన్నా డిశ్చార్జ్ అయ్యి ఉంటే కనుక జాబ్ చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్లో అయితే ఎస్పెక్ట్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎన్రోల్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంతకుముందు ఎప్పుడన్నా మనం ఎన్రోల్ అయ్యి ఉంటే ఆర్మ్డ్ ఫోర్సెస్తో ఎస్, అదర్వైజ్ నో. ఇఫ్ యూ అటెండ్ ఎనీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అంటే SSB అనమాట, ఎప్పుడన్నా మనం అటెండ్ అయ్యి ఉంటే ఇంటర్వ్యూస్కి ఎస్, అదర్వైజ్ నో. ఆర్ యూ మర్చెంట్ నేవీ పర్సనల్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా NCC సర్టిఫికేట్ ఉంటే ఎస్, అదర్వైజ్ నో. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన కమ్యూనికేషన్ పర్టికులర్స్ అయితే వచ్చాయి, మనం ఆల్రెడీ ఎంటర్ చేసాము ఆ డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి మిస్లేనియస్, హౌ డిడ్ యూ కమ్ టు అబౌట్ దిస్ ఎంట్రీ, దీని గురించి మీకు ఎలా తెలిసింది, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అలాగా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా వాట్ మోటివేటెడ్ యూ టు అప్లై, దీని నేవీకి మనం అప్లై చేయడానికి ఏది మనకి మోటివేషన్ అని అడుగుతున్నారు, ఇదైతే మనం ఇక సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ నో స్విమ్మింగ్, మనకు వచ్చి ఉంటే కనుక స్విమ్మింగ్ ఎస్, అదర్వైజ్ అయితే నో. ఇంకా కిందకి వచ్చేసి ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు జాబ్ ఎక్స్పీరియన్స్, ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఎంప్లాయ్మెంట్ మనం చేస్తుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే అదర్వైజ్ నో. సేవ్ అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్కి అయితే వచ్చాము. మనం నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ సంబంధించి 10th క్లాస్ ఇవన్నీ కూడా అన్ని టిక్ ఆన్ అయ్యి వచ్చాయి. లేకపోతే కనుక ఇక్కడ ఈ బీటెక్ మార్క్ షీట్స్ ఆల్ సెమిస్టర్స్ యాజ్ అప్లికబుల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా 10th పాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇంకా రెసిడెన్స్ ప్రూఫ్ డొమిసైల్ అనమాట, ఇదైతే అప్లోడ్ చేయాలి. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇంకా సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకేదైనా అడిషనల్గా ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ మోర్ అంటే అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అన్నాము. ఇక్కడ మనకి SSC IT 06/2023 ఆటోమేటిక్గా అయితే వచ్చింది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అన్నాము. కిందకు వచ్చాము. ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా అయితే వచ్చినాయి. ఇక్కడ ప్రివ్యూ అయితే కనబడుతుంది. అట్లాగే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ పర్టికులర్స్, మిలిటరీ రికార్డ్ ఇప్పుడు మనం ఎంటర్ చేసినవన్నీ ఇక్కడ వచ్చాయి. ఇవన్నీ మనం మార్చుకోవచ్చు అనమాట ఏదైనా కావాలంటే. ఇంకా అప్లోడ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం అదైతే మార్చుకోవచ్చు. ఇంకా సబ్మిట్ అప్లికేషన్ ఫామ్, ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అప్లికేషన్, యూ కెనాట్ ఎడిట్ అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. మనం ఎస్ అంటే కనుక మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుతుంది. దీనికి ఫీజు అయితే లేదు ఎవరికి కూడా. ఎస్ అంటే కనుక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే మనం ఈ స్టేజ్లో నో అని ఇవన్నీ మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు, అంటే మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కనుక సబ్మిట్ అప్లికేషన్ చేసేసి ఎస్ పెట్టేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ IT ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి 70 వేకెన్సీస్ జూన్ 2023 సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ యూ నైస్ డే.